మీరు బాగుపడాలంటే గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర తీసుకుపోతాం గానీ తాగిచ్చలేము. అవునా కాదా? మీరు ముందుకు రావాలి. మీ కుటుంబాలు బాగుపడాలి. మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది, నాకు ఒక తృప్తి. మీరు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక. 8 సార్లు ఓట్లేసిన మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి. దీనికి మన నియోజకవర్గంలో కూడా ఈ మధ్య ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ అక్కడక్కడ ఒకరిద్దరు తయారయ్యారు. ఇప్పుడు పుల్లలు పెట్టేవాళ్ళు తయారయ్యారు. కానీ వాళ్ళ గురించి బాధ లేదు. మనందరం ఒకటైతే వాళ్లే మారతారు, మారకపోతే మారుస్తాం. దాని గురించి నాకు బాధ లేదు. ఈ రోజటి నుంచి మన సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది ఎన్నోసార్లు చూశాను. ఎంతమంది ఎన్ని చెప్పినా కడాన మీలో ఉండే మంచితనం చూస్తే నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిసిపోలేను. అందుకే ఈరోజు మీ అందరి ముందర చెప్పాను, రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కార్యరూపం దాలుస్తుంది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట చెప్పాను, 4,000 రూపాయలు 63,50,000 మందికి ఈ నెల నుంచి ఇస్తున్నాం. ఒక నెలలో 7,000 ఇస్తున్నాం ఈ నెలలో అయితే. కానీ అలాంటి ముసలి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళని. నేను పింఛన్ ఇవ్వక మునుపు అలాంటి ముసలి వాళ్ళని మీరు చీదరించుకునే పరిస్థితి ఉండేది. ఈ ముసలోళ్ళు ఇంకా బతుకున్నారు, మేమే కష్టాల్లో ఉన్నాం, మా కష్టం వెళ్ళి ఎక్కడ పెడదామని. ఇప్పుడు మీరేమీ వాళ్ళని చూసుకోవాలని పని లేదు. నేను ఇచ్చిన డబ్బులే వాళ్ళకు సరిపోతుంది. వాళ్ళ గౌరవంగా మీరు పలకరిస్తే వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ బతికితే మీకు కూడా వెసులుబాటు వస్తుంది, ఇంటికి కూడా. అవునా కాదా? ఆ గౌరవాన్ని పెద్దలు కోరుకునేది గౌరవమే. మిమ్మల్ని పెంచి పోషిస్తారు. చివరి రోజుల్లో కన్న కొడుకు చూసుకోవాలని, కన్న కూతురు చూసుకోవాలని, గౌరవంగా బ్రతకాలని చూస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది చూసుకోలేకపోతే ఆ బాధ్యత ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. Like and subscribe Eagle Media Works.